రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి టైమ్స్ నౌ సర్వే ఒకటి రిలీజ్ చేసింది. ఈ సర్వేలో మోడీ తిరిగి మూడోసారి అధికారంలోకి వస్తారు. మోడీ రాజ్యసభలో ప్రసంగం చేస్తూ 400 సీట్లు ఎన్డీఏకి వస్తాయి, 370 సీట్లు బీజేపీకి ఓన్గా వస్తాయని చెప్పేసి ప్రకటించారు, ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే టైమ్స్ నౌ సర్వే ప్రకారం 330 సీట్లు మాత్రమే బీజేపీకి వస్తాయి, 366 సీట్లు ఎన్డీఏకి వస్తాయని చెప్పి ప్రకటించింది. సో ఏదైతే తిరిగి మోడీ అధికారంలోకి వస్తారు మూడోసారి. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి లోక్సభ సీట్లకు సంబంధించి టైమ్స్ నౌ సర్వే 19 సీట్లు వైఎస్ఆర్సీపీకి, 6 సీట్లు బీజేపీ జనసేన అదే టీడీపీ జనసేనకి ప్రకటించింది. గతంలో ఒక 2 నెలల క్రితం ఇదే సర్వేలో 24 సీట్లు వైసీపీ ప్రకటించింది. ఒక 5 సీట్లు ఇప్పటికి వైసీపీ తగ్గినట్టు లెక్క. అంటే 19 సీట్లు వైసీపీకి, 6 సీట్లు టీడీపీ జనసేన కూటమికి వస్తాయని చెప్పి ప్రకటించింది. అంటే దీని ప్రకారం చూస్తే వైసీపీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఈకైతే ఈ ప్యారలల్ గా మరొక సర్వే, సి ఓటర్ సర్వే రిలీజ్ అయింది. ఈ సి ఓటర్ సర్వేలో బీజేపీ టీడీపీ జనసేన కూటమికి 17 సీట్లు వస్తాయని చెప్పి ప్రకటించింది. కానీ గతంలో సి ఓటర్ 2019లో 14 సీట్లు టీడీపీకి వస్తాయని చెప్పి ప్రకటించింది. కానీ అది కేవలం 3 సీట్లకే పరిమితమైంది. సో సి ఓటర్ సర్వేని ఇప్పుడు అంత రిలయబుల్ గా తీసుకోలేము.